పుష్ప సినిమాలో జాతర సీక్వెన్స్ కి సంబంధించి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇందులో ఏ రకంగా ఉంటుంది? అల్లు అర్జున్ లాంటి ఒక నేషనల్ అవార్డు గెలిచినటువంటి హీరో, ఇండియా వైడ్ ఇంత పాపులారిటీ ఉన్న పాన్ ఇండియా స్టార్ అవుతున్న హీరో శారీ కట్టుకోవడం ఏంటి? ఈ కైండ్ ఆఫ్ ఎలివేషన్ నార్త్ వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, మన వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? ఒక ఫన్నీ సీన్ లో హీరో సారీ కట్టుకోవడం వేరు, ఒక సీరియస్ ఫైట్ లో అందులో మూవీ మొత్తాన్ని ఒక టర్నింగ్ తీసుకునేటువంటి స్టైల్లో ఈ సీక్వెన్స్ ఉండబోతోందని 20 minutes ఉండబోతుంది. 18 కోట్లు ఈ ఒక్క ఎపిసోడ్ కే సుకుమార్ ఖర్చు పెట్టాడు అనే మాట వినిపిస్తుంది. అయితే ట్రైలర్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ సీక్వెన్స్ అప్పుడు చాలా క్లియర్ కట్ గా జనాల మధ్యలో వచ్చి చెప్పుల దండ మెడలో వేయబడి తలని హాఫ్ గొరిగించుకుని మీసం హాఫ్ గొరిగించుకుని వస్తున్నటువంటి ఈ వ్యక్తి ఎవరు? ఫహద్ ఫాజిల్ అని ఫస్ట్ లో అనుకున్నారు, తర్వాత కొత్త క్యారెక్టర్ అనుకున్నారు, కానీ ఇప్పుడు బయటపడింది ఏంటంటే ఇతను తారక్ పొన్నప్ప. ఇతను కన్నడకు సంబంధించినటువంటి హీరో. మీకు ఇతను మొన్న వచ్చినటువంటి దేవరా సినిమాలో ఉన్నాడు, కేజీఎఫ్ లో కూడా ఇతను ఉన్నాడు. ఇతను ఈ మూవీని అతిపెద్ద మలుపు తిప్పబోతున్నటువంటి క్యారెక్టర్ గా చెప్తారు. ఇతను వెళ్ళిపోవట్లేదు, బాధగా నవ్వుతూ ఒక ఈవిల్ స్మైల్ తో వెళ్తున్నాడు. ఒక రకమైనటువంటి ఈవిల్ స్మైల్ ఉంది అతని ఫేస్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే. ఒక పక్క మెడలో చెప్పుల దండ ఉంది, తీవ్రమైన అవమానం జరిగింది అతనికి అర్థమవుతుంది. హెడ్ సగం బాల్డ్ చేసేసి ఉంది, మీసం సగం గొరిగేసి ఉంది. సో ఇట్లాంటి టైంలో అతనికి కోపం రావాలి, కానీ ఒక ఈవిల్ స్మైల్ తో వెళ్తున్నాడు. అంటే నెక్స్ట్ స్టెప్ అతను తీసుకోబోయేది ఏదో ఐడియా వచ్చింది. పుష్ప చేసుంటే ఇది కనుక పుష్పాన్ని సర్వనాశనం చేయడానికి అతను ఒక దెబ్బ కొట్టబోతున్నాడు, అందుకే అట్లా చూస్తున్నాడు, క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇతని పేరు తారక్ పొన్నప్పటి దేవరా సినిమాలో ఉన్నాడు, కేజీఎఫ్ 2 లో ఉన్నాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ అంటే పుష్పరాజ్ యొక్క జీవితాన్ని, తద్వారా ఈ మూవీని అతిపెద్ద మలుపుని తిప్పబోతున్నటువంటి క్యారెక్టర్ ఇది అని చెప్తున్నారు. సో నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే ఇతను మేబీ శ్రీవల్లి మీద ఏమన్నా రివెంజ్ తీసుకునేటువంటి ప్లాన్ చేస్తాడేమో అనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్ గురించి మీకేమనిపించింది ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి.